హలో నమస్తే, జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలుగుదేశం పార్టీ కూటమి గనక ఎన్నికల్లో ఓడిపోతే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కాదు, దానికి కారణం భారతీయ జనతా పార్టీ కాదు, దానికి కారణం జనసేన పార్టీ కాదు, దానికి కారణం మూడు పార్టీల కార్యకర్తలు కాదు, దానికి కారణం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీడియా. ఇది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా. చాలా సందర్భాల్లో చాలా వీడియోలో చెప్పా. సచివాలయాల్లో రోజు 2 గంటలు తెలుగుదేశం పార్టీ మీడియా ఛానల్ చూపిస్తే సాయంత్రం ప్రైమ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న వైనాట్ 175 ఫుల్ఫిల్ అవుద్ది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీడియా చేసే అతి ఆ స్థాయిలో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు మేమంతా సిద్ధం పేరుతో సభ ప్రొద్దుటూరులో పెట్టుకున్నారు. ఆయన మీటింగ్లో వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి, డ్రగ్స్ కేసుకు సంబంధించి రకరకాల ఇష్యూస్ పైన ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఒక అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు, ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు. ఆయన కొన్ని అలిగేషన్స్ చేశారనుకోవచ్చు, కొన్నిటి క్లారిఫికేషన్ చేశారనుకోవచ్చు. వీటిపైన అభ్యంతరాలు ఉంటే ఎవరికి ఉండాలి? ఎవరిపైన అలిగేషన్ చేశారో వాళ్ళకు ఉండాలి. లేదా క్లారిఫై చేసిన సందర్భంగా ఎవరికైనా అనుమానాలు ఉంటే దానికి సంబంధించి రాజకీయ పార్టీలు మాట్లాడాలి. ఎవరికి ఉండాలి? నిజానికి ఉంటే సునీతారెడ్డి గారు మాట్లాడాలి, వైఎస్ షర్మిల గారు మాట్లాడాలి, లేకపోతే సునీతారెడ్డి గారి కుటుంబ సభ్యులు మాట్లాడాలి, లేకపోతే ఇటువంటి అలిగేషన్స్ చేస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ మాట్లాడాలి. వాళ్ళెవ్వరికీ కాకుండా తెలుగుదేశం పార్టీ ఛానల్స్కి బాగా కోపం వస్తుంది, భరించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ని. సో మేము తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ, తెలుగుదేశం పార్టీ కంటే జగన్మోహన్ రెడ్డి గారికి మేమే ఎక్కువ శత్రువులం అని తమను తాము ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఓ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంగానే వచ్చిన కొన్ని మాటలు నేను కోట్ చేస్తున్నా. వాళ్ళు వేసిన బ్రేకింగ్స్, ఫుల్ స్క్రీన్లో వేసిన బ్రేకింగ్స్. వివేక హత్యపై జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అద్భుతమైన నటనని ప్రదర్శించారట. చిన్నాన్నకు దేవుడికే తెలుసు అంటూ నంగనాచి మాటలు మాట్లాడాడు. ఛానల్ ఏంటిది? మీ పనేంది? ఓ రాజకీయ పార్టీ మాట్లాడితే మీరు వాటిని ప్రసారం చేస్తే ఓకే, లేదు మీ అభిప్రాయం ఉంటే మీ అభిప్రాయం చెప్తే ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి నటించాడని ఒక ఛానల్ కామెంట్ చేయడం ఏంటి? అద్భుత నటన ప్రదర్శించాడా? నంగనాచి కబుర్లు చెప్పాడా? ఈ అతి తగ్గించుకుంటే తెలుగుదేశం పార్టీకి ఉపయోగం. ఈ అతి ఇట్లాగే కంటిన్యూ చేస్తే మీకేం కాదు, కానీ ఆ పార్టీ నష్టపోతుంది రాజకీయంగా. సో ఈ ఛానల్ ఈ అతి తగ్గించుకునేలా తెలుగుదేశం పార్టీ అన్న కాస్త వాళ్ళకి చెప్తే, వాళ్ళని దారిలో పెట్టుకుంటే, వాళ్ళని కంట్రోల్ చేసుకోగలిగితే ఉపయోగం ఉంటుంది. అదర్వైజ్ తెలుగుదేశం పార్టీ కండవ ఛానల్స్ కప్పి చూపించినట్లుగానే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కంటే ముందు రెస్పాండ్ అవసరం ఏమొచ్చింది మీకు? ఎందుకంత ఉక్రోషం, ఎందుకంత బాధ, ఎందుకంత భరించలేనితనం? రాజకీయ పార్టీలు రెండు చూసుకుంటే మీకెందుకు? మీరు రిపోర్ట్ చేయండి, జనాలు డిసైడ్ చేసుకుంటారు. మీరు డిసైడ్ చేసి మీరు ఇదేం చెప్పకండి, రైట్?